నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు టీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ఫో ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాము 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. పక్కన ఉన్న హౌస్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది, ఆల్రెడీ ఉంటున్నారు అందులో. ఇది మనకు 30 ఫీట్ రోడ్లో వస్తున్నది. ఇది చాలా మంచి లొకేషన్లో ఉన్నది. లొకేషన్స్ గురించి తర్వాత చెప్తాను. మొదలైతే మన హౌస్ చూసేద్దాం. అంతకంటే ముందు ఇది ఎక్కడ ఉందో చూసేద్దాం. దీని లొకేషన్ వచ్చేసి ఆలాపూర్ టు ఆదిబట్ల వెళ్తుంటే స్ట్రేట్కి వెళ్తే ORR కూడా వస్తుంది. నాదర్గుల్ తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నారు కదా, కృష్ణ సాయి కాలనీ బోర్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మన వెంచర్ వస్తుంది. ఇదైతే మనకు ఫ్యూచర్లో అయితే చాలా డెవలప్ అవుతుంది. ఇదైతే మెయిన్ రోడ్. ఇది ఇంకా చాలా పెద్దగా అవుతున్నది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. చలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే హౌస్ చూసేద్దాం. హౌస్కి రైట్ సైడ్లో మనకి వాటర్ కనెక్షన్ కోసం పైప్ కూడా ఉన్నది. కృష్ణా వాటర్ వస్తుంది, ఆల్టర్నేటివ్ డేస్ వస్తుంది. వన్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. అది వాష్ ఏరియా. అండ్ కింద వచ్చేసి 1 BHK. ముందర స్ట్రైట్గా ఒప్పిస్తుంది వాష్రూమ్. ఎవరైనా గెస్ట్కి వస్తే డైరెక్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది హాల్ అండ్ టీవీ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ మంచి సోఫా కూడా వేసుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉన్నది. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీస్తే బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. నైస్ ఫాల్ సీలింగ్. అటాచ్డ్ వాష్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో వస్తున్నది ఈ వాష్రూమ్. ఇక మళ్ళీ హాల్లోకి వెళ్ళి చేద్దాం సరే వ్యూ. ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది పూజా రూమ్. 1 BHK అయినా పూజా రూమ్కి చాలా స్పేషియస్గా వచ్చేసింది. ఈ కిచెన్ స్టోరేజ్కి అయితే బాగా ఇచ్చారు. సబ్జాగానే అది చాలా బాగా ఉన్నది. సో ఇది వాష్ ఏరియా. నల్లలు ఇంకా ఫిట్ చేయాలి. ఆఫ్టర్ తీసుకునే ముందు, హ్యాండ్ ఓవర్ చేసే ముందు బుల్డర్ అన్నీ చేసి ఇస్తారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఒక్కసారి వీడియో కావాలంటే చూసుకోవచ్చు. కానీ మంచి వ్యూ ఉంటుంది. ఎవరైతే పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారో ఇది మాత్రం చాలా సూటబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాము. ఇది మెయిన్ డోర్. డోర్కి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఉంది. ఆయిల్ పెయింటింగ్ ఇట్లా అది చేస్తారు. ఇది హాల్. ఫాల్స్ ఇది కూడా చాలా మంచి డిజైన్ తోటి వచ్చింది. మంచి చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అంటే చాలామంది బుద్ధుని విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు పెట్టుకుంటారు. ఇక్కడ చాలా బాగా సెట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఇది. సో పూజా రూమ్ మళ్ళీ పైన చాలా బాగా వచ్చేసింది. కావాలంటే మరొకసారి పెట్టాం. చిన్న విండో కూడా. ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ లాగా ఉంది. పక్కనే డైనింగ్ పక్కనే కిచెన్ ఉంది. చాలా బాగా ఉంది. ఇంకో ఒకసారి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. స్టోరేజ్కి అయితే చాలా మంచిగానే ఉన్నది. మీరు ఒకసారి చూస్తేనే అవపడుతుంది. ఇది మీకు వీడియోలో ఉన్న కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగా వచ్చేసింది. ఇది వాష్ ఏరియా. మళ్ళీ దీనికి ఆపోజిట్గా కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్. మనకు గీజర్ గిట్ట పెట్టుకోవడానికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ షవర్ కూడా పెట్టుకోవడానికి. ఈ మొత్తం ఇన్స్టాల్ చేసి ఇస్తారు. మీరు వన్స్ మీకు హౌస్ ఓకే అనుకుంటే వీళ్ళే పెట్టిస్తారు. అని మొత్తం బాధ్యత మన బిల్డర్లదే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్.
దీనికి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వెస్టర్న్ స్టైల్ వస్తుంది. షవర్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్, నైస్ బాత్ సిట్టింగ్. 100 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేషియస్గా కట్టాడు. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఫుల్గా టోటల్గా 100 స్క్వేర్ యార్డ్స్ మొత్తం కవర్ అయ్యేటట్టు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం టెర్రస్ మీదకి వెళ్దాం. వాళ్ళకు పైనుంచి వాటర్ గిట్ట పడకుండా రేకులతో వేశారు. లెఫ్ట్ సైడ్ కాలనీ మొత్తం డెవలప్ అయ్యింది. అది మొత్తం రైట్ సైడ్కి మూవ్ అవుతూ వస్తున్నది. ఈ ఇల్లు అయితే మనకు మిడిల్లో ఉన్నది. రైట్ సైడ్ వచ్చేసి బాగా డెవలప్ అయింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెవలప్ అవుతూ వెళ్తున్నది. మీరు వీడియో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ కూడా మీరు చూస్తున్నారు. సో ఇది ఇక్కడ మొత్తం ఇంకా డెవలప్ అవుతూ వెళ్తూనే ఉన్నది. అది ఇది చాలా మంచి లొకేషన్లో ఉన్నది. కావాలంటే ఇక్కడ చూపిస్తాను. అక్కడ కనపడుతున్న బిల్డింగ్ అక్షర స్కూల్, అది చాలా పెద్ద స్కూల్. సో అదే కాకుండా ఇక్కడ టాటా ఏరోస్పేస్ కూడా ఉన్నది. ఏరోస్పేస్ అనేది చాలా పెద్దదండి. కేవలం నాదర్గుల్ హైదరాబాద్లోనే చాలా డివైడ్గా ఉన్నది వైజ్గా. దాని అవతల మళ్ళీ టీసీఎస్ ఆదిబట్ల ఉంటుంది. ఇక్కడ నుంచి టీసీఎస్ ఆదిబట్లకి సుమారుగా 4.58 కిలోమీటర్స్. ఇది కనిపిస్తున్న కానీ వండర్లా కూడా కనిపిస్తుంది. ఎండ్ వీల్ ఇక్కడ మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ కూడా చాలా నియర్ బై ఉంది. అదే కాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్ స్కూల్, అది దీనికి చాలా దగ్గరలో ఉన్నది. మనకు కనబడుతున్నదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఆ పెద్ద బిల్డింగ్ అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఆల్మోస్ట్ ఒక 5-6 ఫ్లోర్స్ ఉంటుంది. ఇవనే కాదు, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా చాలా నియర్ బై ఉన్నాయి. వితిన్ 5 కిలోమీటర్స్లోనే చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనకు సూపర్ మార్కెట్ కూడా వితిన్ 5 కిలోమీటర్స్ లోపలనే ఉన్నది. చాలా డెవలప్ అవుతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.